బ్రో హాయ్ మ్యాడ్ మూవీ చూసారా బ్రో? ఎలా అనిపించింది? సూపర్ ఎక్సలెంట్. అసలు మ్యాడ్ లాంటి సినిమా ఇంతవరకు ఏ సినిమా కూడా రాలా, ఏ సినిమా కూడా తీరా. మ్యాడ్ సినిమా ఉంది భయ్యా నిజంగా. అసలు ఫస్ట్ హాఫ్ కానీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ కామెడీ, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు కామెడీ. ప్రొడ్యూసర్ కూడా గ్యాప్ లేకుండా ఉంటుంది కామెడీ అనమాట లెక్క. ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ లాజిక్ లేదక్కండి సినిమాలా చూడండి అన్నాడు. అవునవును కరెక్ట్. సో ఎందుకు అలా అన్నాడని మీకు ఏమనిపించింది? ప్రొడ్యూసర్లు అందరూ అదే అంటారు. ఏమంటారు ప్రొడ్యూసర్లు హీరోలు ఒకటే మాట్లాడరు. నచ్చితే చూడు లేకపోతే దొబ్బి అంటాడు. అంటే ఒకటే మాట, నేను ఎవడు చూడమంటారు అంటాడు. అసలు నేను ఎవడు రమ్మన్నాడు థియేటర్కి, నేను ఎవడరా నా ఫ్లెక్స్ కట్టమన్నాడు, నీకు ఎవడో పాల్గొన్నాడు, నిన్ను ఎవడో తూకు సాగుమాడు అంటాడు. మరి అంతేగా ఈడుకుంటాను చూసి ఓడుకుంటాను. కుర్తికేమో సిక్కులు అర్థం ఉండాలి నా అంటూడికి. అది లెక్క. మ్యాడ్ సినిమాలో ముగ్గురు హీరోలు కదా, అందులో మెయిన్ హీరో ఎవరు? నలుగురు హీరోలు. నలుగురు ఎస్, నాలుగో వాళ్ళు ఎవరు? కార్తికేయుడు కొద్దిగా తక్కువ ఉంటాడు అట్ట. నలుగురు హీరోలు దీంట్లో ఎక్కువ శాతం అతను సంగీత శోభన్ అనే అతనే కాస్త అందరికి కామెడీగా, ఎందుకంటే వాళ్ళన్న కాస్త అదే ఆ పేపర్ బాయ్ ఆ సినిమా ట్రెండింగ్ తగ్గట్టు ఏమంటే అతను సంగీత శోభన్ కాస్త ఫేమస్ ఉంటాడు. మరి ఇంకో అతను ఎన్టీఆర్ బామ్మద్ కూడా ఉన్నాడు కదా, అదే అతను కూడా చూపించారులే బాగా అట్టేట. కానీ ఎన్ని చేసినా కూడా ఫేస్ లుకింగ్ గానీ మనిషిలో చూడగానే ఆకట్టుకున్న తనం గానీ ఇతనిదే బాగుంటది. ఎవరిది? సంగీత శోభన్దే బాగుంటది. అందరూ ఏమనుకుంటారు అతనే మెయిన్ హీరో అనుకుంటారు అందరు. ఫైనల్ గా మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత బ్రో? 5 అంతే పక్క. సినిమా బాగుందనే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? అదే పెట్టిన దానికి 10 ఇంతలు రావాలా. ఓకే థ్యాంక్ యూ బ్రో. పెట్టిన దానికి 10 ఇంతలు రావాలి. సినిమా హీరో బాగుపడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి, సినిమా తీసుకున్నాడు బతకాలని. చాలు థ్యాంక్ యూ. మ్యాడ్ మూవీ చూసారు కదా, ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది, మంచి జోక్స్ అంటే కామెడీ మూవీ. ఓకే, సినిమాలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది? లడ్డు క్యారెక్టర్. లడ్డు బాగా యాక్ట్ చేశారు. లడ్డు కామెడీ ఎలా ఉంది? లడ్డుది కామెడీ కూడా చాలా బాగుంది. నేను ఒక్కరోజే మొత్తం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఈ 3 సినిమాల్లో ఫస్ట్ ఛాన్స్ ఏ మూవీకి ఇస్తారు? ఫస్ట్ చాయిస్ ఆడియన్స్ అయితే చూసాను కాబట్టి అంటే మ్యాడ్కి ఇస్తా. నిన్న హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం. అసలు చిన్న గ్యాప్ కూడా ఎక్కడ దొరకట్లేదు. ఓకే, ఫైనల్ గా మీరు మ్యాడ్ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత? 5.2 ఒక 4.5 అలా ఇస్తాను. ఓకే, సినిమాలో మ్యాడ్ అని ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, మెయిన్ హీరో ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలు మెయిన్ అంటే అసలు ఎవరికి తెలియదు, అంటే అందరూ మెయిన్ హీరోస్ అన్నట్టు. నాకంటే ఎట్లా అంటే క్యారెక్టర్ వైజ్ గా లడ్డు క్యారెక్టర్ బాగా నచ్చింది. ఓకే థ్యాంక్ యూ బ్రో.